Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ee roju ఏంటంటే మనం చాలా కామన్ గా అడిగే క్వెరీ అంటే కలిసిన తర్వాత ఇమిడియట్ గా వాష్రూమ్ కి వెళ్ళొచ్చినా ఎంతసేపు అలాగే పడుకొని ఉండడం బెటర్ అండ్ ఎన్ని టైమ్స్ ట్రై చేయాలి అండ్ ఏ టైంలో కలిసి ఉంటే ఛాన్సెస్ బాగుంటాయి అనేది చాలా మంది క్వెరీస్ అడుగుతూ ఉంటారు. మన సైడ్ నుంచి అంటే సైంటిఫిక్ గా అంటే దాని బిహైండ్ మనకు గుడ్ ఛాన్సెస్ సక్సెస్ రేట్ అవ్వడానికి సైంటిఫిక్గా మనకు ఏమేమి రీజన్స్ తెలిసి ఉండాలనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. యూజువల్గా ఏంటంటే మనకు కన్సీవింగ్ పీరియడ్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలి. దట్ వి కాల్ ఇట్ యాజ్ అ విండో పీరియడ్. అంటే యూజువల్గా లేడీస్లో ఏంటంటే ఆఫ్టర్ ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యాక అది యూజువల్గా 12 to 24 hours వరకు యాక్టివ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు స్పర్మ్ సెల్స్ అంటే కలిసినప్పుడు వెచనాలో డిపాజిట్ అయినప్పుడు దాని యాక్టివ్ లైఫ్ స్పాన్ కూడా 2 to 3 days. ఎగ్ ఏంటంటే మనకు అంటే ఆఫ్టర్ ఓవులేషన్ ఎగ్ ఓవరీ నుంచి రిలీజ్ అయ్యి వస్తూ ఉంటుంది. సో ట్యూబ్లో ఏంటంటే నెగిటివ్ సెక్షన్ ప్రెషర్తో ట్యూబ్ లాక్కుంటుంది ఎగ్ని. అట్ ద సేమ్ టైం కలిసినప్పుడు ఏంటంటే వీర్యకణాలు అన్నీ కూడా వెచనాలో డిపాజిట్ అవుతాయి. సో గర్భసంచి యూట్రైన్ కాంట్రాక్షన్స్తో స్పర్మ్ సెల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్గా తోయబడుతూ ఉంటాయి. దాని ద్వారా మళ్ళీ ట్యూబ్ దగ్గరికి రాగానే ట్యూబ్లో నెగిటివ్ సెక్షన్ ప్రెషర్తో సో ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతాయి స్పర్మ్ సెల్స్. సో ఎగ్ వీర్యకణం కలవాలి అంటే యాంపులరీ పార్ట్ అంటే ట్యూబ్లో వైడెస్ట్ పార్ట్ వెడల్పు భాగంని యాంపులరీ పార్ట్ అంటాం. సో ఆ చోట ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అవుతుంది. సో మనకేంటంటే ఈ కన్సీవింగ్ టైంలో అంటే వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది పొజిషన్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఇదే స్పెసిఫిక్ పొజిషన్ అంటూ ఏమి ఉండదు. విచ్ ఎవర్ పొజిషన్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ అండ్ అంటే కపుల్కి ఏ పొజిషన్ అయితే కంఫర్టబుల్గా ఉందో అండ్ ఏ పొజిషన్లో అయితే డీప్ పెనిట్రేషన్ అవుతుందో ఆ పొజిషన్ మీరు ట్రై చేసుకోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. అంటే ఇదే టైంలో కలిసి ఉండాలి అనేది కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నా కానీ దే మే నాట్ బి ఏబుల్ టు పార్టిసిపేట్, అదొకటి. అండ్ బేసికల్లీ ఏంటంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోమని చెప్తాము. సో మనకు యూజువల్గా ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది కొన్ని మిలియన్స్లో ఉంటుంది. అది వెచనాల్లో డిపాజిట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యూ మిలియన్స్ ఉంటాయి. అండ్ అందులో నుంచి యాక్టివ్ స్పర్మ్ సెల్స్ స్విమ్ చేసుకుంటూ యూట్రస్కి వెళ్ళేసరికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఎంటర్ అవుతాయి. మళ్ళీ అక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళేసరికి ఏంటంటే అట్లీస్ట్ 300 to 400 స్పర్మ్ సెల్స్ మాత్రమే ఎంటర్ అవ్వగలుగుతాయి. అందులో కూడా మనకు ఏదైతే సింగిల్ యాక్టివ్ మార్ఫలాజికల్లీ నార్మల్ స్పర్మ్ సెల్స్ ఉంటుందో అది ఎగ్తో కలవగలుగుతుంది యాంపులరీ పార్ట్లో. సో బేసికల్లీ ఏంటంటే మనకు టోటల్ టైం అంటే ఈ లేడీస్లో గర్భసంచి ముఖద్వారం అంటే వెజైనా యోని ద్వారం నుంచి గర్భసంచి దాటుకొని గర్భసంచి మొత్తం ట్రావెల్ చేసి ట్యూబ్ వరకు వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 15 centimeters లెంత్ ఉంటుంది. సో స్పర్మ్ సెల్స్కి మన యోని ద్వారం నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేయడం కానీ లేకపోతే కొందరు వెజనల్ డౌచింగ్ అంటే ఈవెన్ వెజనల్ లోపల కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. సో మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకుంటే దట్ విల్ బీ ఎనఫ్. అలా అని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అసలు రాదని కూడా చెప్పలేము. కొందరికి మరి మంచి మార్ఫలాజికలీ వెరీ యాక్టివ్ స్పర్మ్ సెల్స్ ఉంటే ఈవెన్ 2 to 3 minutesలో కూడా అవి స్విమ్అప్ చేస్తూ ట్యూబ్ వరకు చేరుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు మనము అంటే కన్సీవింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఎగ్ ఎన్ని రోజులు యాక్టివ్ ఉంటుంది, స్పర్మ్ సెల్ ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటాయి అండ్ ఎన్ని స్పర్మ్ సెల్స్ వెళ్ళగలుగుతాయి, ఇవన్నీ కూడా అంటే ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ రిగార్డింగ్ పొజిషన్ కూడా విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఆ పొజిషన్లో మీరు ట్రై చేసుకోవడం బెటర్. అండ్ వీక్లీ ఇన్ని టైమ్స్ లేకపోతే డైలీ ఇన్ని టైమ్స్ అట్లాంటిది అంటూ ఏమీ లేదు. ఎందుకోసం అంటే యూజువల్గా స్పర్మ్ సెల్ యాక్టివ్గా ఉండేది అనేది 2 to 3 days యాక్టివ్గా ఉంటుంది. సో మనం ఏంటంటే యూజువల్గా పేషెంట్స్కి 3 days బిఫోర్ ఓవులేషన్ 1 day ఆఫ్టర్ ఓవులేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ 4 days చాలా ఇంపార్టెంట్ టైం. ఈ డేస్లో కలిసి ఉంటే మాత్రం ఛాన్సెస్ బాగుంటాయి. సో మనము ఈ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.